అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. చాలామంది దేవుడి భక్తులు దేవుడి యొక్క విషయాల్లో అనేక సందేహాలు అడుగుతూ ఉంటారు. మేము తీర్థయాత్రలకి వెళ్ళి వస్తుంటే మాకు ప్రమాదం జరగడం ఏమిటండి, మా బస్సులు లోయలో పడిపోవడం ఏంటి, ఆ గాయాలు అవ్వడం ఏంటి, దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా, ఇన్ని లక్ష సమస్యలు అన్నమాట. అయ్యా, ఇదంతా కూడా కేవలం మీ యొక్క మానసిక దౌర్బల్యం. నాకు చెడు జరిగితే దేవుడు చేశాడని, మంచి జరిగితే దేవుడు చేశాడని అనుకోవడం తప్పు. మీ యొక్క కర్మానుసారంగా మీరు చేసే పనుల వల్ల, మీ గత జన్మల యొక్క పాప పుణ్యాల వల్ల మీకు మంచి చెడు జరుగుతూ ఉంటుంది. మంచి జరిగినప్పుడు సంతోషపడిపోవటం, చెడు జరిగినప్పుడు దుఃఖపడిపోవటం అనేది దౌర్భాగ్యం. రెండును సమానంగా తీసుకునేవాడే జ్ఞాని అన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఒక చిన్న ఎగ్జాంపుల్ వినండి. ఎక్కడి నుంచి మన భారతదేశంలో ఉన్న 142 కోట్ల జనాభాతో ఉన్నటువంటి వ్యవస్థ, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని భాషలు, ఇంతమంది జనాలు, 26, 27 అసెంబ్లీలు, 27 ముఖ్యమంత్రులు, మళ్ళీ వాళ్ళ పాలక వర్గాలు, అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి, అక్కడ ఒక రాష్ట్రపతి, అక్కడ ఒక పెద్ద చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్లు, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు, ఇలా అన్ని వ్యవస్థ మనం నిర్మించుకున్నదే. కానీ మనం నిర్మించుకున్న వ్యవస్థని మనం సరిగ్గా కాపాడుకుంటున్నామా? మన చేతుల్లో ఉన్నదాన్ని మనం సరిగా కాపాడులేకపోవటం, చేతల్లో లేనిదాన్ని దేవుడా కాపాడు అంటే, ముందు మనకు ఇచ్చిన అవకాశాన్ని మనం పూర్తిగా వాడుకున్నప్పుడే కదా దేవుడైనా ఎవరైనా మనకు సహాయం చేసేది. వాళ్ళు ఒక నియమం పెడతారు మన భారతదేశపు యొక్క చట్టంలో, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్పేసి ఈ టాపిక్ ఉంది. ఇది ఎన్ని విషయాలుగా మనకు అర్థం చేసుకుంటే, ఒక ఎలక్షన్ కమిషన్ అనేది భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు చేయడం, కేంద్రానికి కూడా పార్లమెంట్ ఎలక్షన్లు జరగడం, అసెంబ్లీ ఎలక్షన్లు జరగడం అంతా కూడా ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క చేతుల్లో ఉంటుంది. మరి వాళ్ళు మొట్టమొదటి వ్యక్తులు ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. వాళ్ళ చేతికి ఒక పని ఇచ్చారు, శాంతి భద్రతతో కూడినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వము, ఆ యొక్క మంత్రులు పరిపాలించాలి అని. నిజంగా చెప్పండి, భారతదేశం పక్కన పెట్టండి, హైదరాబాద్ లాంటి ఒక ప్రధాన సిటీలోనే ప్రతిసారి ఎలక్షన్లో డబ్బులు ఎరచూపి ఒక ఓటుకి 2000, 4000 ఇచ్చి మా పార్టీకి ఓటేయండి అని అడగలేదా? అడిగిన వాళ్ళు కనిపించటం లేదా? డబ్బులు ముట్టినప్పుడు వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్లు ఇస్తారా? గురువుగారు మాకు 4000 వచ్చిందండి, మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని ఎవడన్నా తెలివి తక్కువ అంటాడా? ఒకవేళ అన్నా సాక్ష్యాలేవి, ఆధారాలేవని మన చట్టాలు అడగవా? అంతెందుకు, డబ్బు పెట్టి మనుషుల్ని కొని, ఓటర్లని కొని, ఆ శాతం ఒక పక్కన పెట్టండి. అసలు అక్షరాస్యత లేని వాళ్ళు, ఏ మాత్రం కూడా పశువుల్లో గొర్రెలు కాచేవాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, చదువే లేని వాళ్ళు, అసలు ఎవరు మంత్రి, ఎవరు వ్యవస్థ ఏంది ఏమి తెలియని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్న ఈ భారతదేశంలో పల్లెటూళ్ళల్లో మీరు ఎలక్షన్లో వచ్చేసి వాళ్ళని ఓటేయండి అంటే వాళ్ళు ఏ బటన్ నొక్కుతున్నారు, వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఎవరు చెప్తారు వాళ్ళకి, నువ్వు వెళ్ళి పలానా నెంబర్ మీద నువ్వు చేయబెట్టి వద్దు, నీకు పని అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పేవాళ్ళు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఆ గుర్తు మీద ఓటేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది స్వతంత్రంగా తమకు తాము ఆలోచన చేసి నాకు ఈ పార్టీకి ఓటేయాలి, ఈ పార్టీ వాళ్ళు నాకు బాగుంటుంది, వీళ్ళు పరిపాలిస్తే బాగుంటుందని ఎంతమంది నిజాయితీగా ఒప్పుకుంటున్నారో ఆలోచించండి. ఎంత లొసుగు ఉందో చూడండి ఇందులో. ఓటింగ్ దగ్గరే సరిగ్గా లేనప్పుడు ఆ ఓటింగ్లో వచ్చిన ఫలితాలని బట్టి పలానా వ్యక్తి పలానా పార్టీ గెలిచింది అని ప్రకటించడం, అదంతా లొసుగే. అక్కడ దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలు, దొంగతనాలు, దొంగ ఓట్లు, పైనుంచి నిరక్షరాస్యత ఓట్లు, డబ్బులు తీసుకున్న వాళ్ళ ఓట్లు, ఇవన్నీ కలిపితే ఆ నాయకుడు ఎన్నుకోబడుతున్నాడు. ఆ పార్టీ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసి రాజ్యం మీద వస్తుందో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళు ప్రజల మీద రుద్దేస్తున్నారు. ఇది చాలా లోపభూయిష్టమైనటువంటి పరిస్థితి. ఇలాగా రాష్ట్ర ఎలక్షన్లే కాదు, కేంద్ర ఎలక్షన్లలో కూడా అనేక అవకతవకలు, అనేక అవకతవకల తర్వాత ఎంతోమంది మెంబర్ ఆఫ్ పార్లమెంటరీగా వెళ్ళిపోయి వాళ్ళ నాయకుడిని వాళ్ళు అక్కడ ఎన్నుకుంటున్నారు.
మళ్ళీ ఆశ్చర్యం ఏంటంటే ఆ నాయకుడు తన పార్టీకి సంబంధించిన వాళ్ళని రాష్ట్రపతిగా ఎన్నుకునే సాంప్రదాయం ఉంటుంది. ఆ రాష్ట్రపతి కూడా పరిపాలించేటువంటి రాజ్యానికి ఒక పార్టీ అభ్యర్థిగా ఒకప్పుడు ఉండి రాష్ట్రపతిగా ఉండడం ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఆవిడ ప్రమాణ స్వీకారం చేయించడం ఇంకా హాస్యాస్పదంగా ఉంటుంది. గవర్నర్ల గిరి కానీ రాజ్యాంగం కానీ అన్నీ కూడా మనం ఆలోచిస్తే అవకతవకలు ఎక్కువ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఏదేమైనప్పటికీ ఒక ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు, ఒక రాష్ట్రపతి ఉన్నారు, ఒక ప్రధానమంత్రి ఉన్నారు, మా మినిస్టర్లు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, అంతా బాగుంది. కానీ సందులో లోపభూయిష్టమైన పోలీసు వ్యవస్థ, లాయర్ల వ్యవస్థ ఎంత భయంకరంగా ఉంటుంది. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ వాతావరణం ఎలా ఉంటుంది, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది, ఎంత కఠినమైన పరిస్థితి. ఒక కేసులో ఇరుక్కుంటే, ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ మనిషికి నిద్ర పట్టకుండా పడే టెన్షన్. అపరాధులు ఓకే, టెన్షన్ పడితే తప్పులేదు, తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాల్సిందే. ఏమాత్రం తప్పు లేని వాళ్ళు చిన్న సహాయం కోసం పోలీస్ స్టేషన్ల మీద వెళ్తే వాళ్ళ మీద ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో ఎన్ని సినిమాలు. మనకు సినిమా చూడగానే సినిమాలో మెయిన్ విలనే మనకు పెద్ద ఎస్పీ కానీ, ఎస్ఐ కానీ, లేదా కానిస్టేబుల్ కానీ ఇలాగ మనకు పోలీస్ పాత్రలో చూపిస్తుంటారు. లాయర్లు అయితే ఇంకా డౌటే లేదు, ప్రత్యర్థుల్ని భయపెట్టి డబ్బు లాగేస్తూ ఉంటారు. ఎటువంటి విషయంలో కూడా కోర్టుని వాయిదా వేయిస్తూ ఉంటారు, ఎక్కడ కూడా దాన్ని క్లోజ్ అవ్వనివ్వరు. ఇటువంటి ఎంత లోపభూయిష్టమైన వ్యవస్థ. ఇందులో ఎగ్జాములు పెట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పెట్టి వాళ్ళు ఎగ్జాములు రాసి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబులు సంపాదించి అందరూ కూడా డబ్బు కోసం తమ దగ్గర ఉన్నటువంటి అవకాశాలని చూసుకుంటూ అనేక రకాలుగా జీతం కాకుండా ఇతరత్రా డబ్బులు రాగడానికి ప్రయత్నం చేస్తూ ఆ ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాళ్లకు ఎన్ని రకాల ఫెసిలిటీస్లు, వాళ్లకు క్వార్టర్స్లు, వాళ్లకు వాహనాలు, వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్లు, వాళ్లకు ప్రావిడెంట్ ఫండ్లు, వాళ్లకు గ్రాడ్యుటీలు, ఒకప్పుడు పెన్షన్లు, ఇంకా అనేకవి అన్నీ వాళ్ళకి అంత చేస్తే వాళ్ళకి అది సరిపోక ప్రజల దగ్గర నుంచి ఎన్ని రకాలుగా డబ్బుని ఎన్ని రకాలుగా వాళ్ళు హింస పెట్టి సంపాదిస్తున్నారు. ఏదో 1000 కేసుల్లో 2-3 కేసులు మనకు న్యూస్ పేపర్లో వస్తాయి, కానీ రానివి ఎన్ని ఉంటాయండి. అన్నిట్లో కూడా అంతెందుకు, ఒక విద్యా వ్యవస్థ, అరే ఒక ప్రభుత్వం ఉండి ఇంత ప్రపంచంలో, ఇంత దేశంలో విద్యా వ్యవస్థలో ఎన్ని లోపాలు, ఎన్ని వేల రూపాయలు గుంజుతున్నాయి ఒక్కొక్క విద్యాశాఖ, స్కూళ్ళన్నీ కూడాను. ఒక కాలేజీ, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, బీటెక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఎంత సంపాదించేసుకుంటున్నారు ప్రజల్ని పిండి చేసేసుకొని. అలా కాకుండా వైద్యపరంగా నేను ఒక ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసి వచ్చి 5 రూపాయల మందు బిళ్ళని 50 రూపాయలకు అమ్ముతూ ప్రతి దానికి కూడా ఈరోజు డయాగ్నోస్టిక్ చేయండి, ఆ టెస్ట్ చేయండి, ఈ టెస్ట్ చేయండి అని చిన్న విషయాలకి టెస్టుల మీద వేల రూపాయలు లాగేస్తూ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంది? విద్యా సంస్థలు ఇంత దోపిడీ చేస్తున్న వాళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారు? అనేక రకమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఒక సమాజంలో మనం బ్రతుకుతున్నామని అనుకున్నప్పుడు ఎటువంటి మేధావి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి వస్తుంది. అన్ని దేశాల్లో కరప్షన్స్ చాలా వరకు తగ్గిస్తూ, విద్యా సంస్థలకి బాగా విలువిస్తూ, జనాల ఆరోగ్యానికి బాగా విలువిస్తూ ఉన్నటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. ఆ దేశాలను చూసి నేర్చుకోవడం కానీ, ఎలక్షన్ సిస్టంలో మార్పులు రావటం కానీ, ప్రధానమంత్రుల్ని కానీ, రాష్ట్ర మంత్రుల్ని కానీ స్వచ్ఛంగా, న్యాయంగా, ధర్మంగా వాళ్ళకి ఒక కనీసం 10th క్లాస్ చదివిన వాడికి మాత్రమే ఓటు హక్కు ఉండాలి అనేటువంటి రూలు పెట్టడం కానీ, ఇన్ని 75-80 ఏళ్ల ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఇంకా కూడా ఏ మార్పు కనకపోవడం మేధావులకి అసలు అంతుపట్టదన్నమాట ఈ సమస్య. కాబట్టి ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి పబ్బం వాళ్ళది, ఎవరి బతుకు వాళ్ళది. అలాగే రాజకీయంగా కూడా అన్ని రకాలుగా కూడా మన దేశంలో ఉన్న లోపాలని సరిదిద్దాలని కోరుకుంటూ, ఏదో ఒక రోజు ఈ ప్రజల్లో విప్లవం వస్తుంది, పెద్ద మార్పు వస్తుందని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను, మీ గోపాలయ్య గారు.